5.8 ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే సార్. Examine whether the following are polygons. If any one among them is not, say why. ఓకే సార్. ఏది కాదు సార్. ఒక్కొక్కటి మనము చెప్పమని చెప్తున్నారు. ఏంటి అనేది ఒక్కొక్క దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం రాద్దాం. ఓకే సార్. సరేనా? ఏ కాదు అన్నావు కదా, ఎందుకు కాదు? ఏ పోలిగాన్ ఏంటి? పోలిగాన్ డెఫినేషన్ అంటే ఒక పోలిగాన్ అంటే అది లైన్ సెగ్మెంట్స్ తో మేడ్ అయింది. దానికి ఎక్కడ ఓపెన్ సైడ్స్ ఉండవు. కాదు ఫస్ట్ ది కాదు సార్. ఇది పోలిగానే. సిది పోలిగాన్ కాదు, ఎందుకంటే దానికి కర్వ్డ్ సైడ్స్ ఉన్నాయి. ఇది పోలిగానే. ఏ పోలిగాన్ అంటే మీనింగ్ ఏంటి? A figure which is made up of line segments which does not have curves. మరి ఇది పోలిగాన్, ఇది మరి ఏ అనేది పోలిగాన్ అవుతుందా? అవుతుంది సార్. సి అవ్వదు. ఎలా అవుతుంది ఏ అనేది పోలిగాన్? ఎందుకంటే అవన్నీ లైన్ సెగ్మెంట్స్ తో మేడ్ అయి ఉన్నాయి కాబట్టి. లైన్ సెగ్మెంట్స్ బట్ ఏ పోలిగాన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ కదా. అవును సార్. అదే ఫస్ట్ ఏ కాదు. ఏ అనేది మరి క్లోజ్డ్ ఫిగరా? కాదు సార్. మరి ఏ అన్నది మరి నువ్వు పోలిగాన్ అని చెప్పావు మరి. ఓహో కాదు సార్. సో ఏ ఇస్ నాట్ ఏ క్లోజ్డ్ ఫిగర్, సో ఇట్ ఈస్ నాట్ ఏ పోలిగాన్. అదే రాద్దాం. ఏంటి? సిది కూడా కాదు సార్. ఇట్ ఈస్ నాట్ ఏ పోలిగాన్. Because this diagram is not closed figure. అవునా? అవును సార్. అది క్లోజ్డ్ ఫిగర్ కాదు కాబట్టి అది పోలిగాన్ కాదు. అవును సార్. నెక్స్ట్ బి ఏంటి? బి పోలిగానే సార్. పోలిగాన్ అని చెప్పి ఎలా చెప్తున్నావు? ఎందుకంటే అది ఒక క్లోజ్డ్ ఫిగర్ లైన్ సెగ్మెంట్స్ తో ఉంది, సో అదొక పోలిగాన్. సో ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఇంకా అదొక హెక్సాగాన్ కదా సార్. పోలిగాన్స్ లో ఒకటి కదా సార్ అది హెక్సాగాన్. అది ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్ అండ్ it's a hexagon. This is a hexagon. Polygon. This is a closed figure. This is a closed polygon. అంటే సరిపోతుందా? అలా రాద్దామా? లేదంటే this is closed figure, so it is a polygon. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సి ఏంటి? సి కూడా పోలిగాన్ కాదు సార్. సి పోలిగాన్ కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే వాటికి అదొక లైన్ సెగ్మెంట్స్ తో మేడ్ కాదు, ఇంకా వాటికి కర్వ్స్ ఉన్నాయి. సి అనేది కర్వ్డ్. అవును సార్. సో this is not made up of line segments and also this is a curve. అవును సార్. అవును సార్. So this is not a polygon. అయ్యింది. నెక్స్ట్ డిది కూడా కాదు సార్. డి ఎందుకు కాదు? ఎందుకంటే వాటి కింద సైడ్ ఇలా కర్వ్డ్ గా ఉంది. అంటే ఇలా కర్వ్డ్ గా ఉంది సార్. ఇట్ హ్యాస్
A Included, curved sir. shape. So this is not a polygon. Polygon. Antena? Ante, sir. Next, very good. Next, second, name each polygon. Make two more examples of each of these. First the 1, 2, 3, 4. First the oka quadrilateral, sir. So నేమ్ చేయమన్నాడు కాబట్టి మనం నేము ఆ నేమ్ ఏంటనేది రాసేద్దాం ఫస్ట్. ఓకే సార్. క్వాడ్రిలేటరల్ అని చెప్పి ఎందుకు చెప్తున్నావు ఫస్ట్ ది? ఎందుకంటే వాటికి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. అవునా? అవును సార్. నెక్స్ట్ బి అనేది ఏంటి? బి అనేది ట్రయాంగిల్ సార్. దిస్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ ఎందుకైంది? ఎందుకంటే వాటి 4 it sides has 4 sides and 4 vertices. కదా? అవును సార్. సో అందుకని ఇది క్వాడ్రిలేటరల్ అయింది. నెక్స్ట్ బి. ఇది ట్రయాంగిల్ సార్. ఇది ట్రయాంగిల్ సార్. ట్రయాంగిల్. సో సేమ్ పైదాన్లానే రాద్దాం. దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్ because it has 3 sides and 3 vertices. Next C. C ఏంటి చెప్పు? C 1 2 3 4 5 పెంటగాన్ సార్. పెంటగాన్ అని చెప్పి ఎందుకు చెప్పావు? ఎందుకంటే దానికి 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి. 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి పెంటగాన్. దిస్ ఈజ్ ఏ పెంటగాన్. Pentagon because it has 5 sides and 5 vertices. Next ఇది చెప్పు. డి ప్రాబ్లం ఏంటి? 1 2 3 4 5 6 7 8 కాబట్టి ఇది ఆక్టాగాన్ సార్. మనం ఆల్రెడీ ఇందాక మనం డయాగ్రామ్స్ లో కూడా మనం గీసుకున్నాం కదా. అవును సార్. మనం 10 వరకు గీసుకున్నాం డయాగ్రామ్స్. అవునా? కాదు సార్, 12 వరకు కదా. 12 వరకు గీసుకున్నామా? అవును సార్. దిస్ ఈజ్ ఏ కానీ రాయడం మాత్రం 10 వరకే రాసాం సార్. ఓకే. దిస్ ఈజ్ ఏ ఆక్టాగాన్ బికాజ్ ఇట్ హ్యాస్ ఆక్టా అంటే మీనింగ్ ఏంటి? 8 సార్. 8 sides and 8 vertices. Next make 2 more examples of each these. నువ్వు నాకు రేపు ఇవి కాకుండా నీవు అదర్ దెన్ దీస్ 4 ఫిగర్స్ ఏం చేస్తావంటే ఇంకో కొన్ని పోలిగాన్స్ నువ్వు డ్రా చేసి నాకు చెప్పాలి ఏంటనేది. ఓకే సార్. సార్ కాకపోతే నాకు డౌట్. అదర్ దెన్ దీస్ 4. ఓకే సార్. ఇప్పుడు ఏంటి డౌట్ అన్నావు ఏంటి చెప్పు? అదే సార్, ఇదే డ్రా చేయొచ్చు మళ్ళీ క్వాడ్రిలేటరల్స్, ట్రయాంగిల్స్, హెక్సాగాన్, ఆక్టాగాన్ అని. కానీ క్లారిఫై డ్రా చేయడం కాదు కదా. మేక్ 2 more examples of each of these. more examples అంటే other than these triangles అని, these diagrams, these polygons. ఓకే సార్. అంటే నువ్వు ఇవి కాకుండా ఏం రాయాలి అప్పుడు? నువ్వు ఇవి కాకుండా పెంటగాన్ ఉంది కదా, హెక్సాగాన్ రాయొచ్చు.
నానోగ్రామ్ రాయొచ్చు. నానోగ్రామ్ రాయొచ్చు, అలా రాయొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ draw a rough sketch of a regular hexagon. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ హెక్సాగాన్ అంటే మీనింగ్ ఏంటి? రెగ్యులర్ పోలిగాన్ అంటే మీనింగ్ ఏంటి? రెగ్యులర్ పోలిగాన్ అంటే వాటి సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉండాలి. దాని సైడ్స్ వర్టెక్స్ అవన్నీ ఈక్వల్ గా ఉండాలి సార్. సైడ్స్ అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి కదా? అవును సార్. సో దాన్ని రెగ్యులర్ హెక్సాగాన్ అంటాము. అవును సార్. ఇప్పుడు మనము ఒక డయాగ్రామ్ గీద్దాం. ఓకే సార్. ఆ డయాగ్రామ్ ఏంటి? ఎలా ఉండాలి? అది రెగ్యులర్ అయి ఉండాలి. రెగ్యులర్ అంటే ఏ డయాగ్రామ్ గీయాలి మనము? హెక్సాగాన్ సార్. హెక్సాగాన్. రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఏంటి? అంటే వాటి సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉండాలి, వర్టెక్స్ అన్ని ఈక్వల్ గా ఉండాలి. సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉండాలి, వర్టిసెస్ అన్ని ఈక్వల్ గా ఉండాలి. అన్ని ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉండాలి. చూద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాము? ఒక హెక్సాగాన్ గీయాలి కదా? అవును సార్. మనం గీయాల్సింది హెక్సాగానే కదా? అవును సార్. హెక్సాగాన్ అంటే మీనింగ్ ఏంటి? 6 సైడ్స్. 6 సైడ్స్ ఉండాలి కదా? అవును సార్. ఇది ఒక సైడ్. నెక్స్ట్ ఇది ఒక సైడ్. నెక్స్ట్ ఇది ఒక సైడ్. ఓకే. నెక్స్ట్ ఇది ఒక సైడ్. నెక్స్ట్ ఇది ఒక సైడ్. నెక్స్ట్ ఇది ఒక సైడ్. ఏంటి ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఉండాలి. అంటే వాటి సైజ్ వర్టెక్స్ అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండేటట్టుగా ఒక డయాగ్రామ్ గీసాం కదా? అవును సార్. అది ఇప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండి ఒక డయాగ్రామ్ గీసాం. ఈ డయాగ్రామ్ నేమ్ ఏంటి? హెక్సాగాన్ సార్. హెక్సాగాన్ అని చెప్పి ఎందుకు అన్నాము? ఎందుకంటే వాటికి 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి. 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి హెక్సాగాన్ అని చెప్పి అన్నాము. సో 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్ అన్నాము కాబట్టి ఏమడుగుతున్నారు? కనెక్టింగ్ ఎనీ 3 ఆఫ్ ఇట్స్ వెర్టిసెస్, డ్రా ఏ ట్రయాంగిల్, ఐడెంటిఫై the type of a triangle you have drawn. ఓకే సార్. ఇప్పుడు మనం గీసాం కదా? మనం గీసిన దానికి ఒక ట్రయాంగిల్ ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తావు? ఈ దేన్ని జాయిన్ చేస్తావు ట్రయాంగిల్ అవుతుంది చెప్పు? సి కి ఎఫ్ కి చేయొచ్చు. అంటే సి కి ఎఫ్ కి ఒక లైన్ డ్రా చేయొచ్చు. సి కి ఎఫ్ కి లైన్ డ్రా చేయొచ్చు. సో సిఎఫ్ డ్రా చేసేద్దాం. సిని ఎఫ్ ని డ్రా చేసేసాం. సో సిఈఎఫ్ అనేది ఒక ట్రయాంగిల్. అవును సార్. కదా? అవును సార్. ఈ ట్రయాంగిల్ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది?
isosceles వెరీ గుడ్. దిస్ ఈజ్ isosceles triangle అవుతుంది isosceles సార్. triangle. ఎందుకు isosceles triangle? ఎందుకంటే వీటిల్లో ఒక సైడ్ అన్ఈక్వల్ గా ఉంది, మిగతా 2 sides ఈక్వల్ గా ఉన్నాయి. అసలు జనరల్ గా అది ఎందుకు isosceles triangle అయింది? ఎందుకంటే వాటికి 2 sides ఈక్వల్ గా ఉన్నాయి. 2 sides ఎందుకు ఈక్వల్ గా ఉన్నాయి? ఎందుకంటే థర్డ్ సైడ్ కొంచెం పెద్దగా ఉంది. అదే నేను అడగబోయేది ఏంటంటే, దేనికోసము దాన్ని 2 sides ఈక్వల్ గా ఉన్నాయి అని అడుగుతున్నాను. ఎందుకోసము 2 sides ఈక్వల్ గా ఉన్నాయి? ఎందుకంటే దిస్ polygon ఈజ్ రెగ్యులర్ హెక్సాగాన్. అవునా కదా? అవును సార్. అందుకు. ఓకే సార్. ఓకేనా? సో మనము డ్రా చేసేటప్పుడు ఈ డయాగ్రామ్ ని ఇలా డ్రా చేయకుండా ఈ డయాగ్రామ్ ఇలా డ్రా చేయకుండా ఒకసారి అరేంజ్ చేసేస్తున్నాను. ఓకే సార్. ఎందుకు అరేంజ్ చేస్తాను చెప్పు? ఎందుకంటే ఆర్డర్ లో లేవు. అవును సార్. ఏబి, బిసి, సిడి, డిఈ, ఈఎఫ్, ఎఫ్ఏ. ఇప్పుడు ఇవి ఆర్డర్ లో వచ్చినాయి. ఏబిసిడిఎఫ్ ఎప్పుడు కూడా ఇవి ఆర్డర్ లోనే రావాలి. ఓకే సార్. ఇలా ఆర్డర్ లో ఉండాలి ఎప్పుడు, ఏ ఫిగర్ కన్నా సరే. ఓకేనా? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ అలాగే ఇస్తాం. ఏ ట్రయాంగిల్ ఇప్పుడు చెప్పు. ఏకి ఈకి మనము గీసుకోవాలి సార్. ఓకే, ఏకి ఈకి అన్నా గీయచ్చు, బికి డికి అన్నా గీయచ్చు. అవును సార్. ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ సైడు ఈక్వల్ ఏఎఫ్ఈ అనే ట్రయాంగిల్ లో. అవును సార్. ఏఎఫ్ఈ అనే ట్రయాంగిల్ లో ఆ 2 sides ఈక్వల్ కాబట్టి అదే టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ సార్. ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఇప్పుడు అర్థమైందా మనకి ఎలా గీసాము? అర్థమైంది సార్. సో ఇప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ? ఐసోసెలస్ ABCDEF is a regular triangle hexagon. హెక్సాగాన్ కదా? అవును సార్. అండ్ ట్రయాంగిల్ AEF is an isosceles triangle సార్. ట్రయాంగిల్. ఇక్కడ ఏం రాద్దాము? జాయిన్ AE, then the triangle AF is formed. Triangle AEF ఏమన్నా ఉంటుంది. then AEF isosceles triangle is formed అని చెప్పి రాద్దాం. ఓకే సార్.
అవునా కదా? అవును సార్. మనం ఏం జాయిన్ చేసాము? ఏ ఏఈని జాయిన్ ఇంకా చేసాం. ఈ. ఏఈని జాయిన్ అవును చేసాం సార్. కాబట్టి ఏఈఎఫ్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. అవును సార్. నెక్స్ట్ 4th, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టగాన్. ఆక్టగాన్ అంటే ఆక్టోగాన్ అంటే 8 సైడెడ్ పోలిగాన్ సార్. 8 సైడ్స్ ఉండాలి. ఇప్పుడు చూద్దామా మరి ఆక్టగాన్ గీద్దామా? గీద్దాం సార్. ఆక్టగాన్ గీద్దాం. ఇప్పుడు మనము డ్రా చేయాల్సింది ఏంటి? ఆక్టగాన్. ఆక్టోగాన్. సో ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. ఓకే సార్. ఆక్టగాన్ అంటే ఎన్ని ఉండాలి సైడ్స్? 8 ఉండాలి సార్. 8 సైడ్స్ ఉండాలి. ఏబి, ఓకే, బిసి, ఓకే, సిడి, ఓకే, డిఈ, ఓకే, ఓకే. ఈఎఫ్, ఓకే, ఎఫ్జి, నెక్స్ట్ ఏంటి? జిహెచ్. హెచ్, హెచ్ఏ. సరిపోయాలి చూడు. 1 2 3 4 5 6 7 8 సరిపోయాయా? సరిపోయాయి సార్. సో మనం ఇప్పుడు డ్రా చేసింది ఏంటి? రెగ్యులర్ ఆక్టగాన్. మనము మెజర్మెంట్స్ ఏమి తీసుకుని చేయలేదు కాబట్టి ఒకవేళ మెజర్మెంట్స్ ఈక్వల్ గా లేకపోయినా పర్వాలేదు, మన మెజర్మెంట్స్ తో చేయలే. ఆ రెగ్యులర్ ఆక్టగాన్ అడిగారు కాబట్టి మనం రెగ్యులర్ ఆక్టగాన్ గీసాం అంతే. డయాగ్రామేటికల్ గా గీసేసాం అంతే మనం. ఇప్పుడు ఏమంటున్నారు? ఏమని చెప్పి అంటున్నారు క్వశ్చన్ లో? A rectangle by joining exactly 4 of the vertices of a octagon. 4 vertices యూజ్ చేసి ఒక రెక్టాంగిల్ డ్రా చేయమంటున్నారు. దేని డ్రా చేయొచ్చు? దేని యూజ్ చేసుకుని డ్రా చేయొచ్చు చెప్పు? ఒక రెక్టాంగిల్ ఏఈని కలపచ్చు సార్. ఏఈనా? మరి ఏఈ మనం జాయిన్ చేసామనుకో రెక్టాంగిల్ వస్తుందా మనకి? చూద్దాం. ఇదిగో ఏఈ జాయిన్ చేశాను. రెక్టాంగిల్ ఏది? రాలేదు సార్. మనకు కావాల్సింది రెక్టాంగిల్ కదా. అవును సార్. చెప్పు, ఆలోచించి చెప్పు. 4 వెర్టిసెస్ జాయిన్ చేస్తూ ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలి? తీసుకురావచ్చు కానీ దీన్ని ఎలా తీసుకురావాలి? ఎందుకు? ఇదిగో దీన్ని జాయిన్ చేయొచ్చు, దీన్ని జాయిన్ చేయొచ్చు. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఇది ఒక రెక్టాంగిల్. రెక్టాంగిల్ వచ్చిందా లేదా? ఇప్పుడు వచ్చింది సార్. సో ABEF is a rectangle. So ABF is a rectangle. ఇక్కడ రాద్దాం మనం. ఏం చేసాం మనము? సేమ్ పైన ఎలాగైతే రాసాము అలాగే రాద్దాం ఇక్కడ కూడా. ఓకే సార్. ఏంటి? ABCDEFG is a regular octagon. ABCDEFG H is a regular octagon. Join
AF and BE. AF and BE. Then ఏమైంది? ABEF. ABEF rectangle formed. By joining AF and BE, ABEF rectangle formed. అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ ఏంటి? A diagonal is a line segment. Any two vertices of the polygon and is not a side of a polygon. Draw a rough sketch of a pentagon and draw its diagonals. నువ్వు ఏమన్నా చేయగలవమ్మా? ట్రై చేయి. Okay sir. A diagonal is a line segment that joins two vertices of a polygon and is not a side of a polygon. Okay. అంటే ఏం చేయమంటున్నారు? ఒక పెంటగాన్ ని గీయమంటున్నారు. పెంటగాన్ డ్రా చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఒక పెంటగాన్ డ్రా చేసేద్దామా? చేద్దాం సార్. ఒక పెంటగాన్ డ్రా చేయాలి. సో పెంటగాన్ లోకి వెళ్దాం. ఫస్ట్ మనం డ్రా చేసింది డిలీట్ చేసేద్దాం. ఓకే సార్. పెంటగాన్ డ్రా చేయాలి. ఎలా? AB BC CD 1 2 3 4 సైడ్స్ వచ్చాయి కదా? వచ్చాయి సార్. 5 1 2 3 4 5 1 2 3 4 5 పెంటగాన్ వచ్చేసిందా? వచ్చింది సార్. ఇప్పుడు వెర్టిసెస్ డ్రా చేయమంటున్నారు కదా? అవును సార్. అదే కదా క్వశ్చన్ ఏంటి? డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ఏ పెంటగాన్ అండ్ డ్రా ఇట్స్ డయాగనల్స్. అంటే ఈ పెంటగాన్ ను యూజ్ చేసి డయాగనల్స్ ని గీయమంటున్నారు, డ్రా చేయమంటున్నారు. డ్రా చేయడానికి ట్రై చేద్దాం. AD అనేది ఒక డయాగనల్, అవునా? ఏడి ఒక డయాగనల్. గుర్తు పెట్టుకో, నోట్ చేసుకో. మళ్ళీ నేను అడిగినప్పుడు చెప్తే కానీ నేను మళ్ళీ మన నోట్స్ లో రాసుకుంటాం కదా. అవును సార్. ఏడి ఒక డయాగనల్. ఓకే సార్. నెక్స్ట్ ఈడి ఒక డయాగనల్. ఈడి కాదు, ఈసి ఒక డయాగనల్, అవునా? నెక్స్ట్ అవును సార్. బిఈ ఒక డయాగనల్. నెక్స్ట్ బిడి ఒక డయాగనల్. ఇంకా బిసి ఏసి ఒక డయాగనల్. ఇంకేమన్నా గీయగలమా? డిబి అయిపోయింది. డివి డయాగ్నల్స్ గీయమంటున్నారా? ఇంకేమన్నా చేయమంటున్నారా? క్వశ్చన్ లో వర్టెక్స్ కూడా గీయమన్నారు సార్. చూద్దాం, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుదాం. A diagonal is a line segment that joins any two vertices of a polygon and is not a side of the polygon. Okay. And is not side of the polygon. And is not a side of the polygon అంటే అదొక సైడ్ కాదు సార్, అంటే అదొక లైన్ సెగ్మెంట్ కాదు సార్. సో అంటే అది ఎలా చెప్పాలంటే లైన్ సెగ్మెంట్ అంటే ఏబి బిసి ని కనెక్ట్ చేయదు. మనం గీసిన డయాగ్నల్స్ కరెక్టేనా? కరెక్టే సార్. ఇలాగన్నా గీయచ్చు,
లేదా వాడు పర్టికులర్ గా ఇన్ని డయాగ్నల్స్ గీయమని చెప్పలేదు కాబట్టి మనము డయాగ్నల్స్ పర్టికులర్ గా 4 గీయాలి, 2 గీయాలి, 3 గీయాలి అని చెప్పలేదు. అవును సార్. సో మనం ఏం చేసాము, డయాగ్రామ్ బేస్ చేసుకుని అన్ని డయాగ్నల్స్ గీసేసాం. అవును సార్. చూద్దాం ఇప్పుడు ఏంటి, సేమ్ పై దానిలానే రాద్దాం. కానీ ఇక్కడ రెగ్యులర్ అని చెప్పి యూజ్ చేయలేదు కదా, అంటే అవును సైడ్స్ సార్. అలాగనే ఉండొచ్చు. సో మనం దీన్ని రెగ్యులర్ పెంటగాన్ అని చెప్పి అనొద్దు, ఈజ్ ఏ పెంటగాన్. ABCDE is a pentagon and is a pentagon అందాం, అంత చాలు. తర్వాత ఏంటి, AD జాయిన్ చేస్తాయి, డయాగ్నల్స్ ఏంటి అవి చూద్దాం. ఓకే సార్. డయాగ్నల్స్ డయాగ్నల్స్ ఏంటి, AD రాయమన్నాను నిన్ను. ఓకే, AD ఒకటి, నెక్స్ట్ ఏంటి EC నోట్ చేసుకోమని చెప్పాను. EC నెక్స్ట్ ఇంకోటి ఏం నోట్ చేసుకోమన్నాను, EC BD ఇంకా BD సార్. BE నెక్స్ట్ DB BD అన్నా DB అన్నా ఒకటే కదా. అవును సార్. BD ఇంకేంటి, AC ఇంకా అంతే సార్. 1 2 3 4 5 1 2 3 4 5 వచ్చే మనకి. అవును సార్. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది సార్. అండ్ ఇట్స్ diagonals are ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. నోట్ చేసుకుంటావా? నోట్ చేసుకుంటాను సార్. ఓకేనమ్మా. సో 5.8 నుంచి నోట్ చేసుకోవాలి. అవును సార్.